రెస్పాండ్ కావాలి. బీజేపీకి కూడా సవాల్ విసిరారు, చిత్తశుద్ధి ఉంటే దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి. శ్రీనివాస్ గారు, మీ వర్షన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఏ అక్రమ నిర్ణయాలకు కూడాను వ్యతిరేకిస్తుంది, ఏ అవినీతికర నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర సంపాదన, రాష్ట్ర యొక్క ఖజానా, రాష్ట్ర యొక్క ఆస్తుని రక్షించడానికే నా టిఆర్ఎస్ ముఖం చూసేది లేదు, నా కాంగ్రెస్ ముఖం చూసేది లేదు. ఈ యొక్క ఎపిసోడ్లో ఈ యొక్క హిల్టీ ఉన్నది కదా టీపీ, ఇందులో చూస్తూ ఉంటే కేవలం వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ కనబడతా ఉన్నది. వాస్తవంగా అక్కడ మార్కెట్ వాల్యూ ఇవ్వాల ఏముంది? ప్రభుత్వ భూమిని ఏ రకంగా ఓపెన్ ఆక్షన్ పెట్టి లేకుంటే ఈ ఆక్షన్ పెట్టి ఏ రకంగా అమ్మి ఎక్కువ డబ్బులు లాభం తీసుకునేట్టు సంపాదించాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నదో ఈ భూములు కూడా అవే కదా. ఈ భూములు కూడా ఆనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం సర్కార్ తీసుకొని ఇచ్చినటువంటి యొక్క భూములు ఇవన్నీ కూడాను. ఇక్కడ దాని అవసరం లేకుంటే లొకాలిటీ పెరగడం కారణంగా షిఫ్టింగ్ కోసం నిర్ణయం చేసి ఔటర్ రింగ్ రోడ్ అవతల, లేదంటే చేగుంట దగ్గర, లేకుంటే యాదగిరి గుట్ట భువనగిరి దగ్గర, లేకుంటే ఇంకా ఓఆర్ఆర్ అవతల షిఫ్టింగ్ కోసం అనుమతి ఇచ్చి అవసరమైనటువంటి మద్దతు సర్కార్ ఇస్తా ఉన్నది. అయితే వన్స్ ఇక్కడ ఖాళీ అయిన భూములు అవి సర్కార్కే చెందుతాయి. ప్రైవేట్ పరంగా మీకు ఇండస్ట్రీ నడిపినకి ఇచ్చిందే ల్యాండ్, కానీ ఆ షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ మీరు వ్యాపారం చేసుకోవడానికో, మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టుకోవడానికో, 5 స్టార్ హోటల్ కట్టుకోవడానికో, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికో కాదు అని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఇది పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించాలి. దీన్ని ఏ మాత్రంగా కూడా దీనికి భారతీయ జనతా పార్టీ సమర్థించదు. మీరు లోపల ఒక రేట్ మాట్లాడుకొని, అంతకుముందు అదే సర్కార్, కేసీఆర్ సర్కార్ అదే రకంగా చేసిన కొన్ని విషయాల్లో లోపల ఒక విషయం మాట్లాడుకుంటారు, బయటేమో 30% మేము ఛార్జ్ చేస్తాం, 30% కట్టిస్తే 6 నెలల లోపల అప్లికేషన్ పెట్టేసి మిగతా అంత ల్యాండ్ యూ విల్ బికమ్ టోటల్ ఓనర్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ఓనర్స్ అని చెప్పేసి, ఇది ఎంత మేరకు సబబ్ అనేది భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. కాబట్టి ఇది హరిబరి తీసుకొని నిర్ణయం, రాష్ట్రానికి నష్టం చేయడం, హరిబరి తీసుకొని ఆ ప్రాంత రైతులు ఆనాడు తీసుకున్నట్టు నిర్ణయం కారణంగా రైతులు వారి యొక్క భూములు ఇవ్వడం పాపమా చేసింది వాళ్ళు. ఇవాళ వచ్చేదానికి అవకాశం మంచి ప్రభుత్వ పరంగా డెవలప్ చేయండి కదా, మీరు పెద్ద పెద్ద సిటీస్ నిర్మాణం చేయండి, వాటిలో దీనిపైన రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఒకవైపు 30%కే కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోంది అని కేటీఆర్ ఆరోపిస్తే, 30% అనేది కేవలం ఒక కన్ఫర్మేషన్ ఫీజు మాత్రమే, అది పూర్తి బడ్జెట్ కాదు, దాని రేటు అని శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఆజమాబాద్ భూములను రెగ్యులరైజ్ చేసినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుంచి 200% ఎక్కువ చేయాలని చెప్పేసి గతంలో 2022లో ఇందాక మీరు తీసుకొచ్చినటువంటి అఫీషియల్ రాజపత్రం ఏదైతే ఉందో అప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం అది ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ 30%కే ఇవ్వాలని చూస్తోంది. ఇది చాలా లక్షల కోట్లు, అంటే ఎవరికి లాభం చేకూర్చడానికి. రేపొద్దున బీజేపీ దీనిపైన స్పందించకపోతే ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందం కింద బీఆర్ఎస్ పార్టీ ట్రీట్ చేస్తుంది. నేను చెప్పేది ఒకటే, నిజంగా కూడా ఆ పాలసీ వాళ్ళు టేకప్ చేస్తున్నట్లయితే 100-200% ఆ యొక్క కార్డ్ వాల్యూ మీద అంతే ఏమొస్తుంది సార్? అక్కడ 15 లక్షలు ఒక ఏరియాలో ఉంటుంది, 20 లక్షలు ఉంటాయి ఏరియా, అంటే 30 లక్షలు 40 లక్షలకు ఇచ్చేస్తారా వాల్యూ కట్టేసి 30% తీసుకొని? ఆలోచించండి మీరు. ఇవాళ కార్డ్ వాల్యూ ఎక్కడుంది? ఓపెన్ మార్కెట్ లో హర్రాస్ పెడితే ఎంత అవుతున్నది, ఎంత వస్తుంది? కోట్ల రూపాయలు ఎట్లా పడుతుంది ఓపెన్ మార్కెట్ లో? అంటే ఓవరాల్ గా ఒక్కొక్క ప్రాంతాన్ని అనట్లేదు, ఈ క్లస్టర్ లో చాలా ప్రాంతాలని ఆల్మోస్ట్ 9,000 ఎకరాల భూమి. కార్డ్ వాల్యూకు మార్కెట్ వాల్యూకు బాగా తేడా. కార్డ్ వాల్యూ 10 రూపాయలు ఉంటే మార్కెట్ లో 100 రూపాయలు 1000 రూపాయలు అమ్ముడుపోతుంది. ఓపెన్ యాక్షన్ మనం చూస్తాం, కోకాపేట అక్కడ కార్డ్ వాల్యూ ఎంత చూడండి, 100 కోట్ల ఎట్లా పోతా చెప్పండి. అత్తాపూర్ లో మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది, లేకుంటే గోపన్పల్లి మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది, కార్డ్ వాల్యూ ఎంత ఉన్నది చూడండి మీరు. ఇది వాస్తవంగా ఆ ప్రాంతంలో ఇవాళ ఓపెన్ మార్కెట్ లో రేట్ చూసి మీరు హర్రాస్ పెట్టండి, సర్కార్కి వస్తే డబ్బులు. లేదా మల్టీనేషనల్ కంపెనీకి ఆఫర్ ఇవ్వండి, మీరు రండి మా ఏరియా నగరాలు నిర్మించండి, 4 సిటీ లాంటి ఒక సిటీలు నిర్మించండి, దానికి ల్యాండ్ పూలింగ్ మేము ఇస్తున్నాం,
ఈవెన్ ఈ దానికి benefit గా- కంపెనీలకు సంబంధించిన కూడా విషయాలు కూడా పూర్తిగా బయటకు రావాలి, ప్రైవేట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే కాబట్టి పాలసీ మీరు షెల్ ప్రజల కంపెనీస్ ముందర పెట్టండి కంపెనీస్ ప్రభుత్వం. చాలా వస్తా ఉంటాయి. ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు, ఎన్ని స్కామ్లలో చూడలేదు. సర్కారు పూర్తిగా స్పష్టంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఏం చేయదలుచుకున్నారు, మా రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోండి. మీరు ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోండి, ఓపెన్ గా బయటికి రండి, చర్చ చేయండి, అభిప్రాయాలు ఆన్ పేపర్ తీసుకోండి. మీరు యూ నీడ్ నాట్ గో ఫర్ ఓపెన్ డిబేట్, జస్ట్ యూ కాల్ ఫర్ దేర్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్, పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్ తీసుకోండి. సమాజంలో ఉన్నటువంటి ఈ సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోండి. మీరు ఇన్ని 9,000 పైచులకు ఎక్కువ ఎకరాల ల్యాండ్ ఒకే మాటన ఒకే నిర్ణయంతో మీరు ఇచ్చేస్తా అంటే 30% ఏదో ఒక వాల్యూ కట్టేసి దాని తర్వాత 100%, 200% మేము రేట్ కడుతున్నాం కదా అని చెప్పి దాని మీద మేము ఫీజు కలెక్ట్ చేస్తామంటే ఇది న్యాయం అయితే అని చెప్పి నేను ఒకటే మాట, కార్డ్ వాల్యూకు మార్కెట్ వాల్యూకు బాగా తేడా. 100 కోట్లు ఉంటాయి అక్కడ, 100 కోట్లకు అమ్మండి. మీరు ఈ ప్రాంతంలో 50 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు కోట్లు. 1 సెకండ్ చూద్దాం దీని వెనకాల ఏం జరగబోతోంది. ఒక చిన్న పాయింట్, ఒక చిన్న ఇంటరప్షన్. 30% అనేది దేనికి 30% అనేది ఏమన్నా గవర్నమెంట్ చెప్పిందా, మీరే ఉత్తగా అనుకుంటే అయిపోతుందా? నేను అదే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మీ పాలసీ ప్రజల ముందర పెట్టండి. 30% తీసుకున్నాను. కన్ఫర్మేషన్ ఫీజ్ 30% అని ప్రభుత్వం ఇవాళ చెప్తోంది. కేటీఆర్ ఆరోపణలు చేసిన తర్వాత, బట్ దీని ఇందాక అల్జాపూర్ శ్రీనివాస్ గారు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రభుత్వాలు కూలిపోతే 5,00,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తే ఇక చాలా చాలా పెద్ద ఇష్యూ, దేశంలో పెద్ద ఇష్యూ అవుతుంది. నిజంగా వాస్తవం అయితే మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.